శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ వారం రాశి అందే కుజ సంచారం ప్రారంభమైంది. ఇది గతంలో కన్నా మీ పనులలో వేగం పెరుగుతుంది. ఏ పనైనా చాలా ఉత్సాహంగా ప్రారంభించడం కానీ, ప్రారంభించిన పనిని సంపూర్ణం చేయడంలో కానీ చాలా పట్టుదలగా మీరు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అయితే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్తులతో కానీ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి సంపూర్ణంగా పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇది ఒక సెటిల్మెంట్ లాంటివి చేసుకొని ఏదో విధంగా వాళ్ళతో తెగదింపులు చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. లేని పక్షంలో వారు సంపూర్ణంగా మీ ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో ఆటోమేటిక్గా జీవిత భాగస్వామి కంట్రోల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. అదే రాశ్యాధిపతి సప్తమ స్థానంలోకి వెళ్ళినప్పుడు జాతకుడు జీవిత భాగస్వామి యొక్క కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కుజుడు లాంటి ధైర్యమైనటువంటి గ్రహం రాశిలోకి రావడంతో జాతకుడు ఎంత గొప్పవారినైనా ఎదిరించి తన యొక్క పనులు తనకి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో రవి, ఇది ఒక విధంగా జాతకుడికి ప్రభుత్వ సహకారం లభిస్తుంది. వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ సహకారం కానీ లభించే అవకాశం ఉంది. ఒక విధంగా మీ కుటుంబం యొక్క గౌరవం సడన్గా పెరిగే అవకాశం ఉంది. మీ యొక్క వాక్చాతుర్యానికి, మీ యొక్క తెలివితేటలకి అటు కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు, బయట వారి నుంచి కూడా సంపూర్ణంగా సహకరించడం లభిస్తుంది. ఈ వార ప్రారంభంలో ఈ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంటే ఒక విధంగా ఈ రవి బుధుల కలయిక ఈ వృషభ రాశి వారికి ఒక విధంగా బుధాదిత్య యోగం అయినప్పుడు కూడా ఒక విధంగా ఒక ధనయోగం లాంటిది. అంటే కేంద్ర కోణాధిపతులకు ఏర్పడినటువంటి ఈ లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వల్ల కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఒకవేళ మీ కుటుంబంలో విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు మంచి ర్యాంకుతో విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారు కోరుకున్న విధంగా మంచి కాలేజీలో సీట్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా వాళ్ళు కుటుంబానికి దూరంగా ఏదైనా పెద్ద కాలేజీలో సీట్ వచ్చినప్పుడు ఆ విధంగా కూడా జరిగే సూచనలు కనబడుతున్నాయి. సరే, ఈ వారం తర్వాత అంటే ఇంచుమించుగా మనకి ఈ 22 ఆ ప్రాంతంలో ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటుంది. గురువు లాభాధిపతిగా, అష్టమాధిపతిగా ఉండడం వల్ల మూడో స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు బుధుడు కలియడం వల్ల కంప్లీట్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. మీ యొక్క ప్రోత్సాహంతో, మీ యొక్క సలహా సహకారంతో ఇతరులు చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పోటీ ఎగ్జామ్ రాసిన 100% సక్సెస్ అవుతుంది. అలాగే నిరుద్యోగులకి కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఈ తృతీయ స్థానంలో సాధారణంగా 3 శుభగ్రహాలు కలిసేమాట. రేపు మనకి 22వ తారీఖు నుంచి బుధుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు జాతకుడు తృతీయ స్థానం శుభగ్రహాలతో యాక్టివేట్ అవడం వల్ల వివాహ ప్రయత్నాలు, అంటే 3లో వచ్చినటువంటి గురువు 7, 11 స్థానాలను యాక్టివేట్ చేస్తే దాంతోపాటు కూడా శుక్రుడు తనటువంటి ఉచ్చ త్రికోణం మీద తన ప్రభావం చూపడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు స్త్రీ లాభం కలుగుతుంది. అంటే ఒక విధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహం ద్వారా మీకు కొంతవరకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు, మంచివారితో మీకు ఇటువంటి స్నేహభావం ఏర్పడే అవకాశం. చాలా కాలంగా లాభస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఆ శని యొక్క స్థానాన్ని గురువు యొక్క వీక్షణ రావడంతో ఒక విధమైన మంచి యోగం మీకు ఏర్పడింది. ఒక ధర్మ కర్మాధిపతి యోగం లాంటిది ఏర్పడడం వల్ల చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, అది బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, ఫైనాన్స్ రంగం అవ్వచ్చు, ఈవెన్ ప్రభుత్వ సర్వీస్ లాంటిది సర్వీస్లో మీ యొక్క ప్రవేశం సులభంగా లభిస్తుంది. ఇది ఎండోమెంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మరి వృషభ రాశి వారికి అటు ధనస్థానంలో ప్రభుత్వ ప్లానెట్ అయినటువంటి రవి భగవానుడు, లాభస్థానంలో శని భగవానుడు, లాభస్థానంపై గురు యొక్క దృష్టి, ఇవన్నీ కూడా ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఏర్పడడం జరిగింది. పలు మార్గాల ద్వారా మీకు ఆదాయ వనరులు ఏర్పడడం జరుగుతుంది. ఇది రాశిలో ఉన్నటువంటి కుజగ్రహం దాన్ని మరింత వేగంగా చాలా వారికి అనుకూలంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారికి
ఈ వారంలో అటు స్థిరాస్తి రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసిన చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.